సో హాయ్ ఫ్రెండ్, చాలా రోజుల తర్వాత నేనైతే రివ్యూ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీ ముందు హిట్ 3 మూవీ రివ్యూ అయితే వచ్చేసాను. ఈ మూవీ ఎలా ఉంది, ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ కి ఏమన్నా ఫస్ట్ టైం వచ్చి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చినట్టయితే ఈ మూవీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉందని చెప్పుకోవాలి. ఈ మూవీలో వైలెన్స్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ గా నాని గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఆయన యాక్టింగ్ కి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. ఆయన ఈ సినిమా కోసం 100% ఎఫెక్ట్ అయితే పెట్టారనిపించింది. ఇంకా మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీలు ఎలా ఉంటాయి, ఈ మూవీ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఒక తెలియని వ్యక్తి మర్డర్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఆ మర్డర్లు ఎలా చేశాడు, ఆ మర్డర్లు చేయడానికి వెనక ఏముంది అని తెలుసుకోవడానికి నాని అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా సిచ్యువేషన్ లో నానికి ఎదురైన పరిణామాలు ఎలాంటివి, ఆ తర్వాత నాని గారు ఇవన్నీ కనుక్కున్నారా లేదా అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్ మెయిన్ గా చెప్పుకోవాలంటే నాని గారి యాక్టింగ్, ఆయన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. స్టోరీ కూడా ఆ కథకు తగ్గట్టే చాలా బాగా తీసుకెళ్లారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అయితే ఒక సీన్ అయితే ఉంటుంది, గూస్ బంప్స్ అయితే వచ్చేస్తాయి. అలాగే క్లైమాక్స్ 40 మినిట్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే. అలాగే ఈ మూవీలు నటించిన సైడ్ యాక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన రోల్ పర్ఫెక్ట్ గా చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టొచ్చనే ఫీలింగ్ అయితే రాలేదు నాకైతే. అక్కడక్కడ కొంతవరకు వచ్చినప్పటికీ తర్వాత అయితే దాన్ని కవర్ చేస్తూ చాలా బాగా తీశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. మూవీ అంతా ఒక ఎత్తు, నాని గారు ఒక ఎత్తు అనేది మూవీతో నిరూపించారు. మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్ లో ఎందుకో కొంచెం స్లోగా వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ కూడా అంత ఎలివేట్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం బాగా ఇచ్చింటే ఈ మూవీకి బాగుండని ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ అయితే మాట్లాడారు, అది కూడా మూవీకి బాగా సెట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అదర్వైజ్ ఈ మూవీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మీలో ఈ మూవీ ఎంతమంది చూసారో కింద కామెంట్స్ లో కామెంట్ చేసేయండి. నేనంటే ఈ మూవీ రివ్యూ లేట్ గా చేయడం జరిగింది. మీరు ఈ మూవీ ఎంతమంది చూసారో, మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి నుంచి ఏ మూవీ రిలీజ్ అయినా ఆ రోజే రివ్యూ చేస్తాను. ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం వచ్చి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.